ఈరోజు పచ్చి మామిడికాయల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఇది మా ఒరిస్సా సైడ్ అండి, అంబకొట్ట అంటారు, స్పెషల్ డిష్ ఇది. దానికి కావాల్సింది 4 మామిడికాయలు. చూడండి, నేను ఈ సైజు తీసుకున్నాను 4. ఇవి ముక్కలు చేసుకోవాలా. ఇదిగోండి ఈ సైజు ముక్కలు చూడండి. ఇదిగోండి ఈ సైజు అయితే సరిపోద్ది. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెడదామండి. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు, గల్లుప్పు కొంచెం వేసుకుందాం, కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్క 5-6 నిమిషాలు ఉడకనిద్దామండి. అదిగోండి బాయిల్ అవుతుంది. ఈ మాత్రం ఉడికితే చాలు, ఎక్కువ ఉడికించకూడదు. తీసేద్దాం ఇప్పుడు. దానికి కావాల్సింది కరివేపాకు, సోంపండి, మెయిన్ ఇదే టేస్ట్, సోంపు కంపల్సరీ ఉండాలా. ఎండుమిరపకాయలు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ అండి. బెల్లం 4 మామిడికాయలకి బెల్లం ఒక 1/2 కేజీ పడుతుంది. కళాయి పెట్టుకున్నాం, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ మరిగిందండి. కొంచెం మెంతులు వేసుకోవాలా, ఆవాలు, జీలకర్ర, సోంపు, ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేపాలా. అదిగోండి వేగింది. ఇప్పుడు ఒక టమాటీ ముక్కలు చేసుకుందాం. ఒక టమాటీ చాలు. టమాటీ ఎక్కువ వేగ అవసరం లేదు, లైట్గా వేగితే చాలు. అదిగోండి వేగింది. ఇప్పుడు మామిడికాయల ముక్కలు వేసేయాలా, కలుపుకుందాం. గల్లుప్పు కొంచెం వేద్దాం, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. కలుపుకోవాలి బాగా. అయిపోయిందండి, కలిపిస్తాము. ఒక 10 నిమిషాలు ఆగాల, మూత పెట్టుకుందాం. అదిగోండి వేగింది. బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అదిగోండి బెల్లం బాగా కరిగిపోయింది కదా. అదిగోండి బెల్లం బాగా కరిగింది. ఇదిగోండి ఇలా కరిగిపోయింది బాగా.
కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక లోట వాటర్ కలుపుకోవాలా. ఒక 10 నిమిషాలు ఉడకాలండి. అదిగోండి ఉడుకుతుంది. ఇంకా బాగా దగ్గర పడాలా. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా అవ్వాలా. ఈ విధంగా దగ్గర పెడితే చాలు. ఇదిగోండి ముక్క ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి మామిడికాయల కూర. ఇది ఒరిస్సా స్టైల్ అండి. స్పెషల్ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయండి. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఇలాగా. ఇదిగోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను నోట్లోనే. టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.